కానీ మనం ఎలాంటి చెప్పినా తృప్తి లేని జీవితాలు మనకి కావాలి 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 కావాలి, తెచ్చేసుకోవాలి, దాచేసుకోవాలి, పోగేసుకోవాలని ఆ వ్యాపారం, ఈ దొంగ వ్యాపారం, ఆ నెత్తి మీద 10 రూపాయలు తెచ్చాడు, ఎక్కడికి పోవడం, అది పోవడం, ఇది పోవడం, ఇవన్నీ తెచ్చి సుఖపడతారనుకుంటున్నారా? అడ్డగోలు లంచాలు తీసుకుని ఎంప్లాయీస్ బాగుపడుతున్నారు అనుకుంటారు. చూడండి ఆ ఎండ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందో. దొంగ వ్యాపారాలు, సారా వ్యాపారాలు, దుర్వ్యాపారాలు చేసిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో వెళ్ళి చూడండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎన్ని రోగాల చేత ఇంట్లో ఏడుస్తారు. అన్యాయంగా ఒకరి దగ్గర మోసం చేసి ఆ పాలసీ ఈ పాలసీ అని లాగేస్తున్నాడు. చివరికి వాడు ఎంత సింపుల్ గుట్లో దొరికే పరిస్థితి వాడికి ఎలా వస్తుంది చూడండి మీరు. బయటికి పోయి యథార్థంగా కష్టపడు, యథార్థంగా జీవించు. ఎంతవరకు కష్టపడాలి అంతవరకు కష్టపడు. దేవా, ఇదిగో అబద్ధం కానీ, దొంగతనం కానీ, దొంగ పని కానీ, పని దొంగగా కానీ నేను లేక నీవు నాకు ఇచ్చిన అది కూలి పని అయినా, చిన్న ఉద్యోగమైన కష్టపడ్డాను. ఇచ్చిన టైంలో కష్టపడ్డాను, ఇచ్చిన టైంలో రెస్ట్లోకి వెళ్తున్నాను. మిగిలినదంతా నీకు ప్రార్థన చేసి నీకు అప్పగిస్తున్నాను. నా జీవితం నీ చేతుల్లో పెడుతుందంటే దేవుడు అంటాడట, వెరీ గుడ్ మై సన్, నేను బ్లెస్ చేస్తున్నాను అంటాడు.